మిత్రులారా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ఒక పరిణామం మీద ఇప్పుడు వాడిగా చర్చ జరుగుతోంది. నిజానికి రాజకీయ నాయకులు సంచలనం సృష్టిస్తారు. కానీ ఇప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడు సంచలనం సృష్టించారు. ఆయనే ప్రముఖ మేధావి, జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. వారు చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద దుమారం లేపింది. న్యూఢిల్లీలో జరిగినట్టు చెబుతున్న ఒక సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వారి సహచరుడు నాదెళ్ల మనోహర్ గారు పాల్గొన్నట్టు చెబుతున్న ఒక సమావేశంలో జరిగిన సంభాషణ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ చాలా గందరగోళం సృష్టించింది. జర్నలిస్టు వర్గాలని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఒక్కసారిగా ఒక సంచలనాత్మకమైన విషయంగా మారింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకు గొప్ప? వారు ఈ విషయంలో చేసింది తప్పా ఒప్ప? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో ప్రజల స్పందన కరెక్టేనా? ఈ మూడు అంశాలని మనం చూడాల్సిన అవసరం ఉంది. నేను నాగేశ్వర్ గారు బోధించిన ఉస్మానియా జర్నలిజం శాఖలోనే నేను కూడా మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చదివాను. అక్కడే నేను పిహెచ్డి కూడా చేశాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. వారు ఆరంభంలో నడిపిన ఎనాలిసిస్ అనే పత్రిక కోసం నేను కొంత కంట్రిబ్యూట్ కూడా చేశాను. అయితే ఆయన ఎందుకు గొప్ప తెలుసా అండి? ఆయన ఒక ప్రముఖ విశ్లేషకుడు, ఒక మేధావి, గణాంకాలని గుర్తుంచుకొని మంచి ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్పగలరు. ఆ విశ్లేషణ సామర్థ్యము, మేధోశక్తి అద్భుతంగా ఉన్న అరుదైన తెలుగు వాళ్ళలో ఆయన ఒకరు. అందుకే టీవీ మాధ్యమం ద్వారా ఆయన్ని చూసి ప్రభావితమైన ప్రజలు 2 సార్లు ఆయన్ని ఎమ్మెల్సీకి చేశారు. అది ఒక మామూలు విషయం కాదు. దేశ అంతర్జాతీయ పత్రికల ఆదరణకి నోచుకుంటూ వారి అక్కడ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఈయన ఆదరణకు నోచుకుంటూ టెలివిజన్ డిబేట్లలో ప్రజలను మంత్రముగ్ధులను చేసేటట్టు మాట్లాడే కెపాసిటీ ఉన్న నాగేశ్వర్ గారు ఒక ప్రభంజనం, మీడియాలో ఒక ప్రభంజనం. ఆయన జర్నలిస్ట్గా, అంటే ఒక పత్రికకి ఎడిటర్గా పనిచేశారు, పత్రికలకి కంట్రిబ్యూట్ చేశారు, పత్రికకి ఎడిటర్గా పనిచేశారు, యూట్యూబ్ ఛానల్ని ఒక అద్భుతమైనగా నడుపుతూ ఉన్నారు, ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ని. అయితే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చేసింది తప్ప ఒప్ప అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. గురుస్థానంలో ఉన్న ఆయన మీద వ్యాఖ్య చేసేంత కెపాసిటీ లేదు. కానీ నేను కూడా జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే దాని మీద పిహెచ్డి చేశాను. అయితే దీని మీద నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏంటంటే జర్నలిజంలో సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఒక పెద్ద అధ్యాయం. నేను నా స్టూడెంట్స్కి సోర్సుల మీదనే ఎలాంటి సోర్సులు వాడాలి, ఎలాంటి సోర్సులు వాడకూడదు, ఎలాంటి సోర్సులు కోట్ చేయాలి, ఎలాంటి కోట్ చేయకూడదు అనే మీద 6-7 క్లాసులు 6-7 రోజులు చెప్తాను పాఠాలు. అయితే ఒక 3 ప్రముఖుల మధ్య జరిగిన మీటింగ్లో జరిగిన దాన్ని మనం ఎట్లా కోట్ చేయాలనడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది మనం జాగ్రత్తగా చేయాలి. నిజానికి ఢిల్లీలో ఆ మీటింగ్ ఎప్పుడు జరిగిందో ఏంటో నాకైతే ఐడియా లేదు. కానీ అది కోట్ చేసే విధానంలో సార్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని మాత్రం నాకే కాదు, చాలామంది జర్నలిస్టులకు అనిపించింది. నేను ఆ తర్వాత మాట్లాడిన చాలామంది జర్నలిస్టులు ఆ విషయం నాతో ప్రస్తావించారు. ఇదేంటి అంత పెద్ద విషయాన్ని ఆలవోకగా ఇట్లా చెప్పేశారు ఏంటి అని. సరే, ఆ తర్వాత జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన మేరకు ఆయన అది ఉపసంహరించుకుంటున్నానని స్పష్టంగా చెప్పారు. ఎలాంటి శషబిషలకు లేకుండా నేను ఉపసంహరించుకుంటున్నాను, అది వేరే విషయం. అయితే ఎప్పుడైనా కూడా మనము సోర్సుల్ని కోట్ చేయటం దానికోసమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వార్తలో సోర్సు ఉంటేనే ఆ వార్త రాణిస్తుంది. మంచి గట్టి సోర్స్ ఉంటేనే గట్టి వార్త అవుతుంది. గట్టి వార్త ఉంటేనే ప్రజలకి సరిగా అర్థమవుతుంది, దాని మీద విశ్వసనీయత పెరుగుతుంది. అట్లా కాకుండా తెలుగు జర్నలిజంలో ఇప్పుడు అది సాధారణ విషయం అయిపోయింది. రిపోర్టర్కి తెలుసో తెలియకో లేకపోతే ప్లాంటెడ్ కావటం వల్లనో దాంట్లో కొన్ని పదాలు వాడుతుంటారు. ఏంటంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉన్నత స్థాయి వర్గాల సమాచారం, లేకపోతే ఆ వస్తున్న వార్తల ప్రకారం, లేకపోతే ఊహాగానాల ప్రకారం అని కూడా రాస్తున్నారు. ఇవన్నీ కూడా రాంగ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. అయితే
బీబీసీ మనం జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేదిగా చెప్పే బీబీసీ వాళ్ళు ఏం చెప్తారంటే, మనం సాధ్యమైనంత తక్కువగా ఈ ఎనానిమస్ సోర్సెస్ అంటారు వీటిని. వీటిని కోట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఇవి వాడొచ్చు. అయితే ఈ ఎలాంటి పరిస్థితుల్లో మనము వాడొచ్చు అనంటే, విశ్వసనీయ వర్గాల సమాచారము, ఉన్నత స్థాయి వర్గాల సమాచారం అని ఎప్పుడు వాడొచ్చు అనంటే, అది ఒక ప్రజలకు ఉపయోగించే సమాచారం అయ్యుండి, మనం తప్పనిసరిగా చెప్పాల్సిన సమాచారం అయినప్పుడు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం అని చెప్పుకోవచ్చు. అట్లనే ఇంకొక 3 పాయింట్లు కూడా ఈ బీబీసీ గైడ్‌లైన్స్‌లో ఉంటుంది. ఏంటంటే, ఈ సమాచారం అందిస్తే, ఆ సమాచారం ఇస్తున్న వ్యక్తి జీవితానికి గానీ, స్వేచ్ఛకు గానీ, లేకపోతే ఒక థ్రెట్ గానీ ఏదైనా ఉంటే, అంటే ఏమంటే లైఫ్‌కి గానీ, లిబర్టీకి గానీ, లైవ్లీహుడ్‌కి గానీ, ఈ మూడిటికి కన్సిడరబుల్ థ్రెట్ ఉంటే మాత్రం అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు అని చెప్తారు. అయితే ఈ సోర్సుల్ని రివీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే అత్యంత అంటే సెన్సేషనల్ సమాచారం వస్తున్నప్పుడు డబుల్ చెక్ కూడా చేసుకొని చేయాలి అని రూల్స్ చెప్తాయి. అది గ్రౌండ్ రూల్, థంబ్ రూల్స్ అంటారు వాటిని, థంబ్ రూల్ అది. కానీ ఈ విషయంలో సార్ మిస్ అయ్యారని అర్థమైంది. అందుకేనేమో ఆయన కూడా సెన్స్ చేసి ఉంటారు. ఆయన వెరిఫికేషన్ చేశారు. నేను నిజానికి సార్తో కూడా మాట్లాడాను ఇది జరిగిన తర్వాత. ఆయన వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. కరెక్టే, ఏదో పొరపాటు జరిగిందని ఆయన అనుకోవచ్చు. అయితే అది నిజంగా మీటింగ్ జరిగిందో జరగలేదో, ఆ మీటింగ్లో నిజంగా ఇది జరిగిందో జరగలేదో కొంతమందికే తెలిసే అవకాశం ఉంది. ఆ సమాచారం సార్కి వచ్చి ఉండవచ్చు. ఆ సమాచారం కావాలని ఎవరో తప్పుదోవ పట్టించి కూడా చేసి ఉండవచ్చు. అయితే ఇంకా 3వ అంశం ప్రస్తావిద్దాం. ప్రజలు అంటే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఆయన మీద ఇంత చెడు దాడి చేయడం కరెక్టేనా అని. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినబట్టి వాళ్ళు మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే ఇంకొక 2 దఫాలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అదే స్థానంలో ఉండాలని, అధికారంలోనే ఉండాలని తెలుగుదేశం, జనసేన భావిస్తున్నాయి. బీజేపీ సహకారం కూడా ఉంటుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చేయాలని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ దానికి దెబ్బ కొట్టే విధంగా, అంటే కూటమిలో చిచ్చు పెట్టే విధంగా నాగేశ్వర్ గారి మాటలు ఉండడం అనేది కార్యకర్తలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది. అది తప్పేం కాదు. కాకపోతే విమర్శనాత్మకంగా ఉండాలి కానీ మరీ ఘోరంగా పలచనైన భాషలో, పరుషమైన పదజాలంతో, జుగుప్సాకరమైన తిట్లతో ఆయన్ని అంత మాటలు అనడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. మీరు మీ అభిప్రాయం తప్పండి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పొచ్చు. కానీ ఆయనకున్న ఏదో కంటికి ఉన్న సమస్య గురించి ప్రస్తావించడం, స్టూడియోలో కూర్చొని ప్రస్తావించడం ఇలాంటివి కరెక్ట్ కాదనుకుంటా. అయితే ఏదేమైనా మొత్తం మీద ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, జర్నలిస్టులు ఏ సోర్సుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోర్సుల్ని కోట్ చేయటానికే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లానే ప్రజలు కూడా రియాక్షన్ ఇవ్వటం చాలా అత్యుత్తమమైన విషయం. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవ్వాలి. నిన్న దీనికి ముగింపు పలుకుతున్నట్టుగా చెప్పిన నాగేశ్వర్ సారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తాను అన్నారు. నిజానికి యుద్ధం ఆయనే ముగించారు. ఆ యుద్ధాన్ని ఆయన స్టార్ట్ చేసి ఆయనే ముగించారు. కాబట్టి ఈ విషయం నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ముందుకు పోవటం జర్నలిస్టులకి అందరికీ కూడా ఉత్తమమని నాకు అనిపిస్తుంది.